హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈజీగా సింపుల్గా క్విక్గా పుదీనా రైస్ని మన ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో నేర్చేసుకుందాం రండి ఫ్రెండ్స్. ముందుగా ఒక గ్లాస్ బియ్యాన్ని గిన్నెలో వేసి నీట్గా వాష్ చేసుకోవాలండి. తర్వాత స్టవ్ వెలిగించి రైస్ కుక్కర్ గిన్నె పెట్టేసుకున్నానండి. అందులో కొద్దిగా నెయ్యి వేసుకున్నాను, కొంచెం ఆయిల్ వేసుకున్నాను. మీకు కనుక నెయ్యి ఇష్టమైతే మొత్తం నెయ్యితోనే చేసేసుకోవచ్చు అండి. తర్వాత ఒక బిర్యానీ ఆకు, కొంచెం షాజీరా, ఒక 2 యాలకులు, 3 లవంగం మొగ్గలు, కొంచెం దాల్చిన చెక్క వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇది రైస్ కుక్కర్లోనే కాదు మామూలు గిన్నెలో కూడా చేసేసుకోవచ్చు అండి. అలాగే ఒక 3 పచ్చిమిర్చి, ఒక మీడియం సైజ్ ఆనియన్ని ఇలా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో కొంచెం అల్లం, ఒక 5-6 వెల్లుల్లి, అలాగే కడిగి పెట్టుకున్న పుదీనా కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు ఒక మీడియం సైజ్ టొమాటో వేసుకొని మెత్తని పేస్ట్లా మిక్సీ పట్టుకోవాలండి. మీకు పుదీనా ఫ్లేవర్ ఎక్కువ ఇష్టమైతే ఎక్కువ కూడా వేసుకోవచ్చండి. కొంచెం ఉప్పు వేసి మిక్సీ పట్టాలి. మొత్తం పేస్ట్లా ఇలా పట్టేసుకోవాలి. దీన్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి, పచ్చివాసన పోయేంత వరకు. ఇలా గంటతో కలుపుతూ ఉండాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా, లేకపోతే అడుగంటే ఛాన్స్ ఉందండి. నెయ్యి వేసాం కదా. పుదీనాని 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత మనం నానబెట్టుకున్న బియ్యం ఉంది కదండి, అది మొత్తం వేసేసుకోవాలి. మొత్తం వేసుకున్న తర్వాత గంటతో ఒకసారి కలియబెట్టుకోవాలండి. ఒక 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా మొత్తం కలిసేలాగా ఒకసారి బియ్యాన్ని కలియబెట్టుకుంటూ ఉండాలి. మీ దగ్గర రైస్ కుక్కర్ లేకపోతే మామూలు గిన్నెలో అయినా చేసేసుకోవచ్చండి. ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాం కదా, 2 గ్లాసులు వాటర్ పోసుకోవాలి. ఇందాక మిక్సీ జార్లో పుదీనా పట్టుకున్నాను కదా, నేను దాంట్లోనే పోసి ఎసరు పోసుకుంటున్నాను. అంతేనండి, సింపుల్. ఇప్పుడు మీ రుచికి తగినంతగా సాల్ట్ వేసుకోవాలండి. ఇందాక 1/2 స్పూన్ వేసాను కదా, 1 స్పూన్ వేస్తున్నానండి, సరిపోతుంది. ఒకసారి ఉప్పు మొత్తం కలిసేలాగా కలియబెట్టుకోవాలి. అంతేనండి, సింపుల్. ఈ గిన్నెని ఇప్పుడు రైస్ కుక్కర్లో పెట్టేసుకొని కుక్లో పెట్టుకుంటే సరిపోతుంది. మూత పెట్టుకొని స్విచ్ ఆన్ చేసుకొని కుక్లో పెట్టుకోవాలి. చూసారా అండి, కుక్లోంచి కీప్ వామ్లోకి వచ్చింది. మూత తీసి చూద్దాం ఎలా ఉందో. చూసారా, చక్కగా పొడి పొడిలాడుతూ రైస్ రెడీ అయిపోయిందండి మన పుదీనా రైస్. చూసారా ఎంత పొడి పొడిగా చక్కగా వచ్చిందో. ఇప్పుడు దీన్ని ప్లేట్లో పెట్టుకొని సర్వ్ చేసుకుందామండి. ప్లేట్లో సర్వ్ చేసుకునే ముందు కొద్దిగా నెయ్యి వేసుకుందాం. ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఇలా చేయడం వల్ల. కలుపుకుందాము ఒకసారి గరిటెతో, సర్వ్ చేసేసుకుందాం. అంతే అండి, సింపుల్ టేస్టీ పుదీనా రైస్ రెడీ అయిపోయిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.